గ్రేట్ ఈవినింగ్. ముందుగా స్టేజ్ ముందున్న స్వాతి గారికి, అలాగే ఝాన్సీ గారికి, మంగమ్మ గారికి, ఏడుకొండల గారికి, నాగేశ్వరరావు గారికి, రవి గారికి, సుమతి గారికి, అలాగే సుధీర్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం చెప్పబోయే అంశం ఫస్ట్ డే నుంచి 15 days దాకా మనం ఏమేమి నేర్చుకున్నామో స్టేజ్ ఫియర్ గురించి. ఫస్ట్ రోజు నేను అంటే ఇక్కడికి రాకముందు ఒక 10 days ముందు స్టేజ్ ముందు మాట్లాడే అవకాశం వచ్చింది. ఒక 300 members ఉంటారు నాతో చదువుకునే వాళ్ళు. వాళ్ళ ముందు మాట్లాడాలంటే స్పీకర్ ఇట్టేటవనికి ఫుల్ భయం వేసేది. దాని తర్వాతకి సుధీర్ గారు మా డాడీకి ఫోన్ చేసి స్టేజ్ ఫియర్ గురించి చెప్పారు. ఇక్కడికి వచ్చి మంచిగా నేర్చుకొని ఇప్పుడు కౌన్సిలర్ అయ్యారుగా, మీకు చాలా యూజ్ అవుతుంది అని చెప్పారు. అలా అనుకోకుండా నన్ను తీసుకొచ్చారు. వామ్మో నాకు ఫుల్ భయం అవుతుంది, ఇక్కడికి వచ్చి ఏముండిద్దో వామ్మో అనుకున్నాను. ఇక్కడికి వచ్చాక నేర్పించేది ఎవరు అని చూస్తే సుధీర్ గారేగా మనూరే. అసలు మామూలు నేర్పారు. ఉత్తప్పుడే అంటే ఫెస్టివల్స్ అవి మొత్తం చేసేటప్పుడు చాలా బాగా మాట్లాడేది. సుధీర్ గారు లెక్క ఎలా మాట్లాడేది అనే పట్టుదల ఉండేది. ఆహా, అసలు ఏడుకొచ్చి మాట్లాడుతున్నారు సుధీర్ గారు, మామూలు మాట్లాడట్లే. అలాగే ఫస్ట్ రోజు వచ్చాక ఫుల్ భయం వేసింది. మీ అందరితో అంటే ఫస్ట్ డే కలిసింది, అందుకనే స్వాతి గారు రాలేదు ఆ రోజు. ఫుల్ భయం వేసింది. దాని తర్వాతకి అందరూ నాలకే ఉన్నారు. అంటే కొంతమంది చాలా నేర్చుకోలే కాబట్టి నేర్చుకోవటానికే వచ్చారు. సెకండ్ డే రోజు వచ్చారు, స్వాతి గారు వచ్చారు, మంచిగా మాట్లాడి వెళ్ళారు. నాకన్నా వెనకాల వచ్చారు, స్వాతి గారు బాగానే నేర్చుకుంటున్నారు. మా డాడీ మా మమ్మీ ఏమో స్వాతి గారిని చూసి నేర్చుకోరా అని వాళ్ళు అంటున్నారు. నీకన్నా వెనక వచ్చారు అని అన్నారు. అలా థర్డ్ డే నుంచి అందరూ రౌండ్ టేబుల్స్ వేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ లెక్క మీ బాధలు సుఖాలు అదే కష్ట సుఖాలు అన్నీ పంచుకోండి ఫ్యామిలీ మెంబర్స్ లెక్క అని చెప్పారు. అలా మనం అందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్ లెక్క అన్నీ చెప్పాము. అలా 4th day 5th day 6th day మంచిగా అంటే కొంచెం భయం అనేది ఉంది. దాని తర్వాతకి 10 days తర్వాత మంచిగా అందరం ఫ్యామిలీ మెంబర్స్ లెక్క అలా మంచిగా ఉన్నాము. దాని తర్వాతకి 11th day ఆ రోజు నుంచి కొంచెం మంచిగా మాట్లాడాను, చాలా ఇంప్రూవ్ అయ్యాను అనుకున్నాను. 12th day నుంచి మంచిగా మాట్లాడు. లాస్ట్ డే అందరం విడిపోతున్నాము. అలాగే మీ అందరికీ స్వాతి గారికి, ఝాన్సీ గారికి, మంగమ్మ గారికి, రవి గారికి, అలాగే నాగేశ్వరరావు గారికి, ఏడుకొండల గారికి, సుమతి గారికి, సుధీర్ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అలా 12th day 13, 14 మంచిగా నేర్చుకొని, అంటే నిన్న బాగా చెప్పలేదు అంటే అధ్యక్షులుగా ఇచ్చారు. కొంచెం ఫియర్ అనేది ఉంది. దాని తర్వాతకి ఈరోజు మొత్తం అసలు మనలో అనుకొని మాట్లాడేసరికల్లా ఫుల్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అంతే. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.